ఆ వ్రతాన్ని ఎలా చేస్తే మంచి ఫలితం లభిస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం చేసే స్థలాన్ని సిద్ధం చేయాలి. ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కూడా శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద గంగా జలాన్ని చల్లాలి. ఇక సాధారణ రంగోలి లేదా కోలం గీసి దానిపై ఎర్రటి వస్త్రంలో చుట్టబడిన కలశాన్ని అక్కడ ప్రతిష్ఠించాలి. ఆ కలశానికి కుంకుమ లేదా రంగోలితో 4 గీతలు, స్వస్తిక్ గీతను గీయాలి. ఇలా గీయడం ద్వారా 4 వేదాలు ఆ స్వచ్ఛతను కూడా సూచిస్తాయి. లక్ష్మీదేవిని ఆహ్వానించి బియ్యం పిండి లేదా పసుపుతో ద్వారం వద్ద దేవతా పాదముద్రాలను వేయాలి. ఆమె వెలుగును స్వాగతించడానికి 8 లేదా 16 నెయ్యి దీపాలను వెలిగించాలి. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక సమస్యల నుండి దూరం చేస్తుందని కూడా భక్తులందరూ నమ్మాలి. ఆ లక్ష్మీదేవికి బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే విష్ణువుకు ఒక చిన్న పళ్ళెంలో బెల్లం, శనగపప్పు సమర్పించాలి. సమృద్ధికి గుర్తుగా పసుపు పువ్వులు, కొన్ని నాణేలు, కొన్ని తీయటి పదార్థాలు లక్ష్మీదేవికి అర్పించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులకు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది.